ఫ్రెండ్స్, ఇది మామిడి అల్లం అండి. చూడ్డానికి నార్మల్ అల్లం లాగే ఉంటుంది, కానీ ఇది మామిడి అల్లం అనమాట. టేస్ట్ మాత్రం మామిడికాయ లాగానే ఉంటుంది. ఇది ఇయర్లీ వన్సే వస్తుందండి, ఒకటేసారి వస్తుంది మార్కెట్ లో. మళ్ళీ ఇక్కడ ఎప్పుడు కనిపించదు, కేవలం చలికాలంలోనే వస్తుంది అనమాట. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి టైంలో ఒకేసారి మార్కెట్ లో కనిపిస్తుంది. చూస్తే మటుకు మామిడల్లము ఇంకా నార్మల్ అల్లము రెండు ఒకేలా కనిపిస్తాయి, కానీ నార్మల్ అల్లం మాత్రం ఇలా కొంచెం డార్క్ స్కిన్ ఉంటుంది. అదే మామిడల్లం అయితేనేమో ఇలా లైట్ బ్రౌన్ స్కిన్ ఉంటుంది. నార్మల్ అల్లంకి ఇలా రింగ్స్ కొంచెం డిస్టెన్స్ ఎక్కువగా ఉన్నాయి అనమాట. మామిడల్లంకి అయితేనేమో లైట్ కనిపిస్తున్నాయి రింగ్స్, అలాగే దగ్గరగా ఉన్నాయి అనమాట. మామిడల్లం ఇలా కట్ చేస్తే ఒక సర్కిల్ లాగా లోపల ఒకటి కనిపిస్తుంది, అది ఎల్లో కలర్ లో ఉందన్నమాట. బయట సర్కిల్ వచ్చేసి లైట్ క్రీమ్ కలర్ లో ఉంది, అంటే పసుపు కొమ్ముకి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అలాగే నార్మల్ అల్లం అయితేనేమో మామూలుగా రెగ్యులర్ గా వాడుకునే అల్లం అయితే కట్ చేస్తే దాంట్లో డిఫరెన్స్ ఏమీ లేదు, అంతా ఒకే కలర్ లో కొంచెం ఎల్లోయిష్ గా ఉంది. సో ఇది డిఫరెన్స్ నాకైతే కనిపించింది. ఇది మామిడల్లం మాత్రం సేమ్ చట్నీలో ఎలా చేసుకుంటామో అల్లం చట్నీ అలాగే చేసుకోవచ్చు, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అయితే దీనికి అంబే హల్దీ అని కూడా అంటారు. అంటే అంబే అంటే మ్యాంగో, హల్దీ అంటే హల్దీ అనమాట, అంటే పసుపు. ఇది ఫేస్ కి పింపుల్స్ కి వస్తే పేస్ట్ పెట్టుకోవచ్చు అంట. అండ్ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లాగా పనిచేస్తుంది. అలాగే గ్లూకోజ్ ఇంకా కొలెస్ట్రాల్ తగ్గించే శక్తి కూడా ఉందంట ఈ మ్యాంగో అల్లంకి. అలాగే దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ క్యాన్సరస్ ఇలాంటివన్నీ కూడా మంచి మంచి క్వాలిటీస్ ఈ అల్లంలో ఉన్నాయన్నమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అయితే నేను టీలో వేసుకున్నాను, టీలో కూడా బాగానే ఉంది. కాకపోతే మనకి పసుపు కొమ్ము, పచ్చి పసుపు కొమ్ము తింటే నాలుక మీద ఎలా ఉంటుందో అలాగా ఉందన్నమాట. బట్ వాసన మాత్రం మ్యాంగో వాసన వస్తుంది. మాజా తాగినట్టుంది అనమాట. హాట్ మాజా తాగితే ఎలా ఉంటుందో అలా ఉంది, గోరువెచ్చటి మాజా తాగినట్టుంది. అయితే ఇది మళ్ళీ రాదు కాబట్టి మార్కెట్లో దొరికినప్పుడే తీసేసుకోవడం బెటర్ అనమాట. మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి 1/2 కిలో తీసుకున్నాను, 40 రూపీస్ అయింది.